బాబు టెంకాయలైనా మీరు చేతులు ఇవ్వండి తీయండి. సరే ఇంకోటి కడప నగర అభివృద్ధిలో కడప ప్రజలకు కావాల్సిన సౌకర్యాల్లో తనదైన ముద్ర వేస్తూ పరమం పదగం సదా విశూరయః దివేవ చక్షురాం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సస్యమిందతి విష్ణోర్య పరమం పదం. పలు సందర్భాలలో పలు వేదికల మీద ఇక్కడ గెలిచిన నాటి నుంచి గొంతెత్తి ఈ యొక్క మాటను రాష్ట్ర ప్రజలందరూ వినపడే విధంగా వినే విధంగా అలాగనే ప్రభుత్వము స్పందించే విధంగా చేయడంతో సఫలీకృతమైనాము. అందులో భాగంగానే మహానాడులో ముఖ్యమంత్రి గారు కూడా మనకు కడపోళ్లకి ప్రామిస్ చేశారు. అందులో భాగంగా శ్రీ ప్రోతులూరి వీరబ్రహ్మసాగర్ నుంచి ఎత్తిపోతల కింద లిఫ్ట్ ఇరిగేషన్ కింద మన కడపకు నీళ్ళు ఇచ్చేదానికి టెండర్లు పిలవడం జరిగింది. జిందాల్ వాళ్ళు ఈ టెండర్లో పార్టిసిపేట్ చేసి దాదాపు 575 కోట్ల రూపాయలతో మన కడపకు నీళ్లు వచ్చే విధంగా ఈ యొక్క టెండర్ అప్రూవ్ అయ్యడం జరిగింది. దాని యొక్క ప్రారంభము ఈరోజు చేస్తూ ఉన్నాం. ఫిబ్రవరి మాసంలో టెండర్ ప్రక్రియ పూర్తి కావడము, ఈరోజు జూలైలో మనము ఆ పనులు ప్రారంభానికి టెంకాయ కొట్టడం జరిగింది. దాదాపు 95 MLD కెపాసిటీతో రాబో 30 సంవత్సరాల వరకు కడపలో ఉన్న వాళ్ళకి నీటి సమస్యలు జరగకుండా, నీటి సమస్యలు రాకుండా ఉండే విధంగా భవిష్యత్తుని ఈరోజు ఏదో ఉన్నాము, ఈరోజు ఇక్కడికిక్కడగా చూసుకోవాలా అనే ఆలోచన లేకోకుండా భవిష్యత్తులో తరాలకు కూడా మనము ఇక్కడ గెలిచినందుకు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయాలా, భవిష్యత్తు తరాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా మనం చేయాలనే ఉద్దేశంతో వాసన్న గారు ఎంతో కష్టపడి ఈ యొక్క డబ్బులు లేవు అని ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంటే, ముఖ్యమంత్రి గారు పదే పదే డబ్బులు ఎక్కడున్నాయని చెప్తా ఉంటే, ఈ డబ్బులకి కడపలో ఉన్న ప్రజల నీళ్ల సమస్యకు సంబంధం లేదు, ఏది చేసైనా కానీ ఈ యొక్క నీళ్ళు అనేది కడపోళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి పలు సందర్భాల్లో శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టు మన కడపోలకు శాంక్షన్ కావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది. దాదాపు 20 సంవత్సరాలైంది కార్పొరేషన్ ఏర్పడి. ఒకటే పార్టీ, కాంగ్రెస్ అయినా వైకాపా అయినా ఇద్దరు సేమే. వాళ్లే దీన్ని హస్తగతం చేసుకొని కార్పొరేషన్ని లో ఈ సమస్యను దీన్ని సాల్వ్ చేసేసి ప్రజలకు సౌకర్యం చేయాలనే ఆలోచన లేకుండా 20 సంవత్సరాల కాలాన్ని వృధా చేసినారు. ఇక్కడ ఎలక్షన్లో తిరుగుతూ ఉంటే ఆ నీళ్లు, ఆ కాలువలో పోతున్న నీళ్లు, ఈ యొక్క నీళ్లు పోయి పెన్నాలో కలవడం చూసేసి చాలా మనస్తాపం చెందడం జరిగింది. కడపలో ఎలక్షన్లో ఏ విధంగా మనము కడపకు నీళ్ల సౌకర్యం తీసుకొని వస్తామని మన మేనిఫెస్టోలో, మన లోకల్ కడప మేనిఫెస్టోలో చెప్పినాము. అందులో భాగంగా పనిచేయడం జరిగింది. దాని యొక్క పని యొక్క రిజల్ట్ ఈరోజు వచ్చింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర సాగర్ నుంచి గ్రావిటీ పైప్ లైన్ ద్వారా 575 కోట్లతో కడప కార్పొరేషన్కు తాగునీటి సౌకర్యం, ఒక శాశ్వత పరిష్కారం, రాబోయే 30 ఏళ్లను జనాభా అంచనా చేసుకొని రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. 95 MLD అంటే ప్రతి వ్యక్తి ఒక రోజుకు 135 లీటర్లను వినియోగిస్తాడనే లెక్క ప్రకారం 95 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. పోతులూరు వీరబ్రహ్మేంద్ర సాగర్ నుంచి గ్రావిటీ పైప్ లైన్ ద్వారా బండి కనుమలో ఉన్న 20 లక్షల కెపాసిటీ గల ట్యాంకుకు సప్లై చేసి అక్కడే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే నీటిని శుద్ధి చేసే ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసి తాగునీటిలో ఎక్కడ కలుషితం లేకుండా ఆ ప్లాంట్ ద్వారా బండి కనుమ నుంచి కడప నగరానికంతా కూడా నీటి సౌకర్యాన్ని 575 కోట్లతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేయడం, కడపలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో కడపకు తాగునీటి సౌకర్యాన్ని శాశ్వత పరిష్కారం ఇస్తామన్న ప్రజలకు ఇచ్చిన ఎమ్మెల్యే ఇచ్చిన హామీని ఈరోజు నిలబెట్టుకుంటూ
ఈ పైప్ లైన్ ద్వారా ఈ నీటి సౌకర్యాన్ని శాంక్షన్ చేశారు. ఈరోజు పనులు ప్రారంభమవుతున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు బండి కనుమ దగ్గర కూడా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా భూమి పూజ చేయడం కూడా జరుగుతుంది. 2 ఏళ్లలో ఈ పని పూర్తి కావడం. అదేవిధంగా ఇది అమృత్ కింద శాంక్షన్ అయిన స్కీమ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 168.67 కోట్లు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 290 కోట్లు, అర్బన్ లోకల్ బాడీ 13.6 కోట్లు, అదేవిధంగా 15th ఫైనాన్స్ నుంచి 33 కోట్లు మ్యాచ్ చేస్తూ ఈ ప్రాజెక్టును శాంక్షన్ చేయడం. మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏదైతే మహానాడులో కడపకు తాగునీటి సౌకర్యం కోరిన వెంటనే శాంక్షన్ చేస్తామన్నారో ఆ శాంక్షన్ ఈరోజు పూర్తిగా వచ్చింది. మాట నిలబెట్టుకున్నాం. గత పాలకులు ఒకసారి కార్పొరేషన్ 2005లో ప్రారంభమైంది కడపలో. 20 సంవత్సరాలుగా కార్పొరేషను కాంగ్రెస్ పార్టీ కానీ వైకాపా కానీ వాళ్ళ చేతుల్లో ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు 10 సంవత్సరాలు కడప జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా కడపకు శాశ్వత నీటి పరిష్కారం చేయాలని ఆలోచన చేయాల. ఎన్నికల్లో మేము హామీ ఇచ్చాం, ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే తప్పకుండా శాశ్వత నీటి పరిష్కారాన్ని శాంక్షన్ చేయిస్తామన్నాం. చెప్పిన మాట ప్రకారం జీవో కూడా వచ్చింది. జీవో నెంబర్ 82 మే 13వ తేదీ 2028 నవంబర్ 25వ తేదీ జీవో నెంబర్ 246 MUID నుంచి వచ్చింది. దాని ప్రకారం ఈరోజు పనులు ప్రారంభం కూడా చేశాం. ప్రజల సహకారంతో రాబోయే ఒకటిన్నర సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల ఈ పనిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.